సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం మరో గంటలో ముగియబోతోంది. లాస్ట్ అవర్ కావడంతో వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రచారం ముగించి వెళ్లిపోవాలని స్థానికేతరులకు ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక పులివెందుల దాడి ఘటనపై డీజీపీ కార్యాలయంలో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం మరో గంటలో ముగియబోతోంది. లాస్ట్ అవర్ కావడంతో వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రచారం ముగించి వెళ్లిపోవాలని స్థానికేతరులకు ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? హోరాహోరీగా రెండు పార్టీలు కూడా ప్రచారం నిర్వహిస్తున్నాయి. దేవి అటు పులివెందుల ఇటు ఒంటిమిట్ట రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికలు కూడా జిల్లాలో కాకరేపుతున్నాయని చెప్పవచ్చు. గత వారం రోజులుగా ఇరు పార్టీలు అటు వైసీపీ, టీడీపీ హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తూ వస్తాయి. అయితే ఆ ప్రచార పర్వానికి మరి కాసేపట్లో అంటే గంట లోపలే ఈ యొక్క ప్రచార పర్వానికి అనేటువంటిది చెక్ పెడబోతుంది. ఎందుకంటే 5 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదు. ఎవ్వరు కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి సిబ్బంది వచ్చినటువంటి నేతలు అందరూ కూడా వెంటనే ఆ యొక్క ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇప్పటికే ఉదయం నుంచి కూడా పోలీసులు ఇరు పార్టీ నేతలకు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఇరు పార్టీలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. అంటే పులివెందుల్లో మనం తీసుకున్నట్లయితే కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. అదేవిధంగా వైసీపీ తరఫున తీసుకున్నట్లయితే అట జమ్మలమడుగు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటు అంతేకాకుండా మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి ఇటువంటి అంటే మాజీ ఎమ్మెల్యేలు సైతం వైసీపీ తరఫున ఇక్కడ ప్రచారం చేసి వస్తారు. సో ఉదయం నుంచి కూడా అన్ని గ్రామాలలో అటు వైసీపీ ఇటు టీడీపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం అనేటువంటిది నిర్వహిస్తూ వస్తున్నాయి. అయితే ఎన్నికల గడువు అంటే ప్రచార గడువు ముగుస్తోంది కాబట్టి వెంటనే వీరందరూ కూడా వెళ్ళిపోవాలి. అంటే నాన్ లోకల్ పీపుల్స్ ఎవరు కూడా ఆ యొక్క ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అటు ఒంటిమిట్ట కావచ్చు, అదేవిధంగా పులివెందులు కావచ్చు, సో రెండు ప్రాంతాలలో కూడా నాన్ లోకల్ పీపుల్స్ ఎవరు ఉండకూడదు. సో వెంటనే ఖాళీ చేయాలని చెప్పారు. అంతేకాకుండా ఏవైతే లాడ్జీలు, రిసార్ట్స్ ఉన్నాయో వారి యజమానులకు సైతం పోలీసులు మధ్యాహ్నం నుంచి కూడా వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త వ్యక్తులకి ఎవరికి కూడా ఇక్కడ వసతి సౌకర్యం కల్పించకూడదు. అయితే వారందరినీ కూడా వెంటనే పంపించేసేయాలంటే పరిస్థితులు ఎక్కడ నెలకొంటాయి. మనం చూడొచ్చు ఎక్కడ కూడా అంటే పరిసర ప్రాంతాలకు మనం తీసుకొచ్చు పులివెందుల అవుట్స్కట్స్లో లోపలికి ఏదైనా కొత్త వెహికల్ రావాలి అంటే లోకల్ వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంది. ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు. సో అలాంటి పరిస్థితులు ఏవైనా ఉన్నట్లయితే వెంటనే ఖాళీ చేయాలనేటువంటి పోలీసులు హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే ఇప్పటి వరకు కూడా మనం తీసుకోవచ్చు గత అంటే వారం రోజులుగా పూర్తిగా ఈ యొక్క ఎన్నికల హడావుడి అనేది చాలా వేడిగా సాగుతూ వచ్చింది. అన్ని పార్టీలకు అటు వైసీపీ, టీడీపీకి చెందినటువంటి వివిధ క్యాడర్లో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఆ పార్టీలకు మద్దతుగా వాళ్ళు ప్రచారం చేశారు. ఆ నేతలకు సంబంధించినటువంటి కార్యకర్తలు సైతం వారితో పాటు ఇక్కడికి రావడం జరిగింది. మన ఉదాహరణకు తీసుకున్నట్టయితే అటు కడప, కమలాపురం, జమ్మలమడుగు ఈ ప్రాంతాలకు చెందినటువంటి అటు వైసీపీ, ఇటు టీడీపీ అంటే మద్దతుదారులు కూడా అనేక మంది రావడం జరిగింది. అంటే గ్రామస్థాయి, మండల స్థాయి నేతలందరూ కూడా పులివెందుల అటు ఒంటిమిట్ట ప్రాంతాల్లో మకాం వేశారు. సో వారందరినీ కూడా వెంటనే ఖాళీ చేయాలి. ఎందుకంటే ఎన్నికల ప్రచార గడువు ముగిసిపోతుంది కాబట్టి నాన్ లోకల్ పర్సన్స్ ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు అని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలను కూడా అంటే హోటల్స్ అన్నిటి కూడా ఖాళీ చేయించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటికే అంటే ఒక గంట మాత్రమే ఎన్నికల గడువు ఉన్న నేపథ్యంలో రెండు పార్టీలు కూడా తమ యొక్క ప్రచారాన్ని ఇప్పటికే ఆపేశాయి. కానీ పార్టీ కార్యాలయాల మాత్రం కిక్కిరిసిపోతున్నాయి. అటు వైసీపీ ఆఫీస్ దగ్గర కావచ్చు, అటు టీడీపీ ఆఫీస్ దగ్గర. సో అధిక సంఖ్యలో జనం అయితే అక్కడ తీవ్రంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో వారిని సహితం అంటే పార్టీ కార్యాలయాల వద్ద ఉన్నటువంటి తిష్ట వేసినటువంటి కార్యకర్తలను, నేతలను
వెంటనే ఖాళీ చేయాలని చెప్పి పోలీసులు అయితే రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో ఉప ఎన్నికలు నిర్వహించడం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సో నాన్ లోకల్ పీపుల్స్ ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి లేదు. అంతేకాకుండా ట్రబుల్ మ్యాంగర్స్ ఎవరైతే ఎన్నికల్లో సమస్యాత్మకంగా సృష్టిస్తారనుకుంటున్నారో వారిని సైతం ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. అటు పులివెందుల ఒంటిమిట్టలో ఇప్పటి వరకు 750 మంది ట్రబుల్ మ్యాంగర్స్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే వీరి వల్ల రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఘర్షణలు జరిగే పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా ఎన్నికల ప్రచారం ముగిసింది కాబట్టి గ్రామాలలో ఇప్పుడు మరింత కాస్తంత వేడి రాసుకుని ఘర్షణలు జరుగుతాయి. కాబట్టి వీరందరినీ కూడా ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మనం తీసుకున్నట్లయితే గతంలో పులివెందుల ఏరియాలో బాంబులు తయారు చేసే సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వారిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే మారణాయుధాలతో పాటు బాంబులు తయారీ వంటి అంశాలకు ఎవరు పాల్పడకూడదు. సో ఇటువంటి వ్యక్తులు అందరిపైన ఒక ప్రత్యేక నిఘా ఉంచుతూ ఉన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైతే లోపలికి వస్తున్నారో అంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆ యొక్క మండల కేంద్రాలకు వస్తున్నారో వారి సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్న తర్వాతనే వారందరినీ కూడా అక్కడికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అయితే ఇది ఇలా జరుగుతూ ఉంటే ఇప్పటికే ఇరు పార్టీలు కూడా ఏజెంట్ల కోసం అంటే 12వ తేదీ జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఏజెంట్ ఫామ్స్ సైతం ఇప్పటికే సబ్మిట్ చేశాయి. వైసీపీ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఒకరు జనరల్ ఏజెంట్ కోసం పెట్టారు. కానీ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఎవరికైతే వెపన్ లైసెన్స్ ఉండి అంతేకాకుండా గన్ మ్యాన్కు సౌకర్యం ఉంటుందో వాళ్ళకు మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏజెంట్ అవకాశం ఇవ్వము అన్నటువంటిది ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది కూడా కాస్తంత గందరగోళంగా ఏర్పడేటువంటి పరిస్థితి కనపడుతోంది. మరి కాసేపట్లో వైసీపీ సైతం దీని మీద రెస్పాండ్ అయ్యేటట్టు కూడా కనపడుతుంది. ఎందుకంటే తమకు సంబంధించిన తాము ఎవరైతే అభ్యర్థులను సూచిస్తూ వస్తున్నామో వాళ్ళకి ఏజెంట్గా కూర్చునే అవకాశం కల్పించట్లేదు అనేది ఒక పక్క వైసీపీ కూడా వాదన చేస్తూ వస్తుంది. ఇప్పటికీ మాత్రం 2 దరఖాస్తులు మాత్రం ఏజెంట్ కోసం దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. దేవే రమేష్, పులివెందులు అంటేనే ఒక హై సెన్సిటివ్ జోన్. అట్ ద సేమ్ టైం అసలు ప్రచారంలోనే ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలా చూడాలి అసలు? ఇటేమో వైఎస్ఆర్ అడ్డా పులివెందుల, వైసీపీకి కంచుకోట, ఇటు అధికార పార్టీనేమో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలా ప్రచార సరళి అసలు ఎలా సాగింది అసలు? దేవి, ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే పులివెందుల అంటేనే వైఎస్ కుటుంబానికి పెట్టని కోట అంటూ వస్తారు. అటువంటి కోటలో జెండా పాతడమే తమ ధ్యేయం అంటుంది టీడీపీ. అందుకోసమే టీడీపీకి సంబంధించినటువంటి మంత్రుల బృందం అయితే ఇప్పటి వరకు దాదాపు 7 మంది మంత్రులు పులివెందులలోని 6 గ్రామాలకు సంబంధించి మాత్రమే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. 10,601 ఓటు మాత్రమే ఉన్నాయి. సో ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం టీడీపీ పడరాని పాటలు అయితే పడుతోందని చెప్పవచ్చు. కానీ మనం చూసినట్టయితే ఈ 6 గ్రామాలు కూడా ఏవైతే పులివెందుల యొక్క రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ 6 గ్రామాలు వైసీపీకి పెట్టని కోట ఉంటాయి. అక్కడ ఎప్పుడు కూడా ఏకపక్షంగానే ఎన్నికలు జరుగుతాయి. మనం తీసుకున్నట్లయితే గత 30 సంవత్సరాలుగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన దాఖలాలే లేవు. కాకపోతే 2016లో కాస్తంత ఎన్నికలు జరిగినప్పటికీ కూడా అవి ఏకపక్షంగా జరిగాయని చెప్పవచ్చు. కాబట్టి ఎలాగైనా గెలవాలనేది టీడీపీ కాదు, పరువును నిలుపుకోవాలనేది వైసీపీ. ఇలా 2 పార్టీలు కూడా హోరాహోరీగా తలపడుతున్నాయని చెప్పవచ్చు. దేవి. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.